హలో అండి. ఇప్పుడు మనము ఇండియన్ జియోగ్రఫీలో పరిశ్రమల కోసం చూద్దాము. భారతదేశ జనాభాలో అత్యధిక సంఖ్యలకు ఇంకా వ్యవసాయమే ప్రధాన వృత్తి అయినప్పటికీ ఇటీవల కాలంలో పారిశ్రామిక రంగంలో కూడా అద్భుతమైన ప్రగతి కనిపిస్తుంది. మన దేశ జనసంఖ్య పరిమాణం దృష్ట్యా మనం అనేక నిత్యావసర వస్తువుల ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని, వివిధ రకాల ఉత్పాదిత వస్తువులను ఎగుమతి చేసే స్థితికి సాధించవలసిన అవసరం ఉంది. అందుచేత అవసరమైన పెట్టుబడులు సమృద్ధిగా అందించుట ద్వారా ఉత్పత్తులను పెంచి వివిధ వస్తువులను శీఘ్రగతిని ఉత్పత్తి చేయటానికి పారిశ్రామికీకరణ ముఖ్య అవసరమైనది. ముడి పదార్థాల స్వభావాన్ని బట్టి పరిశ్రమలు 3 ప్రధాన రకాలుగా ఉన్నాయి. 1 వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, 2 అటవీ ఆధారిత పరిశ్రమలు, 3 ఖనిజ ఆధారిత పరిశ్రమలు. వ్యవసాయాధార పరిశ్రమలు భారతదేశంలో ప్రధానంగా వ్యవసాయ దేశమైనందున దేశ జనాభాకు కావలసిన ఉత్పత్తులను సమకూర్చుకోవటంలో వ్యవసాయాధార పరిశ్రమలు ప్రముఖ పాత్రను పోషిస్తాయి. ఈ పరిశ్రమలు ఉత్పత్తులతో పాటు ఉపాధి అవకాశాలను కూడా మెండుగా కలుగజేస్తాయి. వ్యవసాయాధార పరిశ్రమలలో వస్త్రాలు, పంచదార, పొగాకు, ఖాద్య తైల, సహజ రబ్బరు, సుగంధ ద్రవ్యాలు, తోళ్లు, పాడి పరిశ్రమలు ముఖ్యమైనవి. వస్త్ర పరిశ్రమ చూద్దాము. దేశంలోని అతి పురాతన, అత్యంత ప్రఖ్యాతి చెందిన పరిశ్రమలలో వస్త్ర పరిశ్రమ ఒకటి. ఇది దేశంలో అతిపెద్ద పరిశ్రమ. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తుల్లో నూలు వస్త్ర పరిశ్రమ వాటా 20%. ఇది 20 మిలియన్ మందికి ఉపాధిని కలిగిస్తుంది. మొత్తం ఎగుమతుల విలువలో సుమారు 30% వస్త్ర పరిశ్రమ ద్వారా లభిస్తుంది. వస్త్ర పరిశ్రమలోకి నూలు వస్త్రాలు, జనుము, ఉన్ని, పట్టు మరియు సింథటిక్ నార పరిశ్రమలు వస్తాయి. నూలు వస్త్రాలు చూద్దాము. నూలు వస్త్రాలు భారతదేశపు వస్త్ర పరిశ్రమ ఉపయోగించే ముడి పదార్థాల్లో 70% వరకు పత్తి కాబట్టి ఇది ప్రధానంగా పత్తి ఆధార పరిశ్రమ. అనేక ఇతర పరిశ్రమల వలె కాక 19వ శతాబ్దం ప్రారంభంలో ఆధునిక యంత్రాధారణ నూలు వస్త్ర పరిశ్రమ ఆరంభానికి పూర్వమే ఈ పరిశ్రమ దేశంలో వెల్లునుకుంది. నూలు వడకడం, బట్టలు నేయడం అతి ప్రాచీన కాలం నుండి దేశంలో ఉంది. కల్కత్తా సమీపంలో 1818వ సంవత్సరంలో మొదటి నూలు మిల్లు స్థాపనతో ఆధునిక వస్త్ర పరిశ్రమ ప్రారంభమైనప్పటికీ 1851వ సంవత్సరంలో బొంబాయిలో స్థాపించిన మిల్లుతోనే నిజమైన ప్రారంభమని చెప్పాలి. 1947వ సంవత్సరంలో ఈ పరిశ్రమ ద్వారా 590,000 మెట్రిక్ టన్నుల దారం, 3,500 మిలియన్ మీటర్ల వస్త్రాల ఉత్పత్తి అయ్యాయి. 1992 నుండి 93 నాటికి దారం ఉత్పత్తి 1,523,000 మెట్రిక్ టన్నులకు, వస్త్రాల ఉత్పత్తి 13,795 మిలియన్ మీటర్లకు పెరిగినది. నూలు వస్త్ర పరిశ్రమకు కావలసిన ప్రధాన ముడి పదార్థమైన పత్తిని స్వల్ప ఖర్చుతో సులభంగా రవాణా చేయవచ్చు. కాబట్టి పత్తి పండే ప్రాంతాలతో సంబంధం లేకుండా ఈ పరిశ్రమను ఎక్కడైనా నెలకొల్పవచ్చు. అందుచేతనే ఈ పరిశ్రమ దేశంలో విస్తారంగా వ్యాపించింది. అయినప్పటికీ ఈ పరిశ్రమ నేడు 90% పైగా శుష్క పరిస్థితులు గల ద్వీపకల్ప పశ్చిమ భాగాల్లోనూ, ఉత్తర మైదానంలోనూ గల పత్తి పండే ప్రాంతాల్లో కేంద్రీకృతమైనది. మన దేశంలో నూలు వస్త్రాల తయారీలో మహారాష్ట్ర, గుజరాత్లు ముందున్నాయి. వాటితో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా నూలు పరిశ్రమ ముఖ్యమైనది. బొంబాయి, అహ్మదాబాద్ కేంద్రాలు అత్యధికంగా వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్నాయి. ఈ 2 కేంద్రాల్లోనూ ఈ పరిశ్రమ బలపడటానికి, విస్తరించడానికి దోహదం చేసిన అంశాలు సమృద్ధిగా లభించే ముడి పత్తి, అభివృద్ధి చెందిన రవాణా సౌకర్యాలు, తేమ వాతావరణం, చౌకగా లభించే జల విద్యుత్ శక్తి, సమృద్ధిగా దొరికే నైపుణ్యం గల మరియు నైపుణ్యం లేని శ్రామికులు, వివిధ బ్యాంకుల ద్వారా పెట్టుబడి సౌకర్యములు, ఎగుమతి దిగుమతులకు వీలుగా ఓడరేవు సౌకర్యం మరియు దేశ విదేశాలలో ముఖ్యంగా మధ్యప్రాచ్య, పాశ్చాత్య దేశాల్లో విస్తృతమైన మార్కెట్. మాంచెస్టర్ ఆఫ్ ఇండియా అండ్ కాటన్ పోల్స్ ఆఫ్ ఇండియా అని దేన్ని అంటాము? బొంబాయి. దక్షిణ భారతంలో నూలు వస్త్రాలకు ప్రధాన కేంద్రం కోయంబత్తూర్. దీన్ని దక్షిణ భారత మాంచెస్టర్గా పిలుస్తారు. మాంచెస్టర్ ఆఫ్ ఏపీ అని విశాఖ ఓడరేవును అంటాము. ఏపీలో తొలి నూలు వస్త్ర పరిశ్రమను
1913లో తూర్పుగోదావరిలోని పందలపాకలో ఏర్పాటు చేశారు. దేశంలో అతి పురాతన, అతిపెద్ద వ్యవస్థీకృత పరిశ్రమ మరియు ఎక్కువ మంది కార్మికులకు ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ నూలు వస్త్ర పరిశ్రమ. రెండవది జనుము వస్త్రాలు. ప్రపంచం మొత్తం మీద జనుము వస్త్రాలను అత్యధికంగా భారతదేశం ఉత్పత్తి చేస్తున్నది. మనకు ఎక్కువగా విదేశీ మారక ద్రవ్యాన్ని సమకూరుస్తున్న వస్తువులలో జనుము ఉత్పత్తులు కూడా ఉన్నాయి. 1950 నుండి 51వ సంవత్సరంలో 837,000 టన్నులుగా జనుము వస్త్రాలు ఉత్పత్తి. దేశంలో పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో జనుము వస్తువులు ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నాయి. కోల్కతా సమీపంలో హుగ్లీ నది వెంబడి ఈ పరిశ్రమ ఎక్కువగా కేంద్రీకృతమైంది. జనుము వస్తువులు తయారీకి ఈ ప్రాంతం గుత్తాధిపత్యం వహిస్తున్నది. హుగ్లీ నది హరివానం హుగ్లీ బేసిన్లో ఈ పరిశ్రమ అభివృద్ధికి దోహదం చేసే అనుకూలాంశాలున్నాయి. దిగువ గంగా బ్రహ్మపుత్ర నది లోయలోని జనుము పండే ప్రాంతాల సమీప్యత, జనుమును నానబెట్టడానికి సమృద్ధిగా లభించే నీరు, ఈ మిల్లులను కలకత్తా వద్దనున్న నౌకాశ్రయంతో కలిపే చౌకైన జలమార్గ రవాణా సౌకర్యాలు, తేమ శీతోష్ణ స్థితి పరిసరాల్లోనూ పశ్చిమ రాష్ట్రాల నుంచి చౌకగా లభించే శ్రామిక శక్తి, సమీపంలోని రాణిగంజ్ బొగ్గు క్షేత్రం నుంచి లభించే బొగ్గు, దామోదర్ లోయ పథకం నుంచి లభించే విద్యుత్ శక్తి మొదలైనవి. ఆంధ్రప్రదేశ్లో చిట్టివలస, నెల్లిమర్ల, ఏలూరు, గుంటూరు, ఒంగోలు, ఉత్తరప్రదేశ్లో కాన్పూర్, గోరఖ్పూర్, బీహార్లోని కటిహార్, ముక్తాపూర్, మధ్యప్రదేశ్లో రాయ్గర్లు జనుము వస్తువులను ఉత్పత్తి చేసే ఇతర కేంద్రాలు. ప్రపంచ జనుము వస్త్రాలలో మొదటి స్థానము భారతదేశము, రెండవది బంగ్లాదేశ్. భారత్లో మొదటి స్థానము పశ్చిమ బెంగాల్, రెండవది అస్సాం, నాలుగవది స్థానము ఆంధ్రప్రదేశ్, దాంట్లో కూడా విజయనగరం జిల్లా. ఉన్ని వస్త్రాలు మూడవది. ఉన్ని వస్త్రాల తయారీలో వివిధ పద్ధతులను ఉపయోగించే కర్మాగారాలు దేశంలో 668 ఉన్నాయి. పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలు అధికంగా ఉన్ని ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. వీటి తర్వాత గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలు ముఖ్యమైనవి. ఉన్ని వస్త్రాలను ఉత్పత్తి చేసే ప్రముఖ కేంద్రాల్లో పంజాబ్లోని ధరివాల్, అమృత్సర్, లూధియానా, ఖరార్, మహారాష్ట్రలో బొంబాయి, ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్, మిర్జాపూర్, ఆగ్రా, గుజరాత్లోని జామ్నగర్, బరోడా, అహ్మదాబాద్, కర్ణాటకలోని బెంగళూరు, పశ్చిమ బెంగాల్లోని కోల్కతా, జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లు ముఖ్యమైనవి. మొదటి ఉన్ని వస్త్ర పరిశ్రమను 1870లో కాన్పూర్, ఉత్తరప్రదేశ్లో స్థాపించారు. ఉన్ని వస్త్రాల ఉత్పత్తిలో ప్రథమ స్థానం పంజాబ్లోని లూధియానా. ఉన్ని వస్త్రాల పరిశ్రమలకు ఉన్నిని సరఫరా చేసే గిరిజన తెగలు హిమాచల్ ప్రదేశ్ నుంచి గద్దీలు, ఉత్తరాఖండ్ నుంచి గుజారర్స్. దేశంలో ఉన్ని వస్త్ర పరిశ్రమ అనుకున్న స్థాయిలో అభివృద్ధి చెందలేదు. కారణం ఉన్ని వస్త్రాలకు గిరాకీ తక్కువగా ఉండటం, అంతర్జాతీయ మార్కెట్లో భారతీయ ఉన్ని వస్త్రాలకు తక్కువ నాణ్యత కలిగి ఉండడం. నాలుగవది పట్టు వస్త్రాలు అంటే సిల్క్ ఇండస్ట్రీ. పట్టు వస్త్రాలను ఉత్పత్తి చేస్తున్న ముఖ్య దేశాలలో భారతదేశం ఒకటి. భారతదేశపు పట్టు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. దేశంలో పట్టు ఉత్పత్తిలో కర్ణాటక రాష్ట్రానిది గుత్తాధిపత్యం. పట్టు ఉత్పత్తులకు పశ్చిమ బెంగాల్, బీహార్ రాష్ట్రాలు కూడా ముఖ్య కేంద్రాలే. మైసూర్, చెన్నపట్నం, కోల్కతా, భంగల్పూర్, శ్రీనగర్, వారణాసి, బొంబాయి, అమృత్సర్లు ప్రముఖ పట్టు పరిశ్రమ కేంద్రాలు. ప్రపంచ పట్టు వస్త్రాల ఉత్పత్తిలో మొదటి స్థానం చైనా, రెండవది భారతదేశం. భారత్లో మొదటి స్థానం కర్ణాటక. ఏపీలో జరీ పట్టు వస్త్ర కేంద్రాలు వెంకటగిరి, నెల్లూరు, గద్వాల్, ఎంబీఎన్ఆర్, సిరిసిల్ల, మహదేవ్ పుష్కర్, కేఆర్ఎన్ఆర్, ధర్మవరం, అనంతపూర్, పోచంపల్లి, నల్గొండ, మాధవరం, కడప. ఐదవది సింథటిక్ వస్త్రాలు. రసాయన ప్రక్రియల ద్వారా అభివృద్ధి చేసిన రేయాన్, నైలాన్, టెరిన్, డెక్రాన్ వంటి కృత్రిమ దారాలను నారులు కూడా భారతదేశం ఉత్పత్తి చేస్తున్నది.
సింథటిక్ వస్త్రాల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు మన అవసరాలకు సరిపడా దేశంలో లభించని కారణంగా ప్రతి సంవత్సరం అవి తగినంత పరిమాణంలో దిగుమతి చేసుకోబడుతున్నాయి. ఈ కృత్రిమ నూలును తయారు చేసే కేంద్రాలు బొంబాయి, దాని పరిసరాల్లో అనేకం ఉన్నాయి. ఇవి గాక ఇతర ముఖ్యమైన కేంద్రాలు ఢిల్లీ, కోల్కతా, బరోడా, కాన్పూర్, అహ్మదాబాద్, చెన్నై, పూనా, హైదరాబాదుల్లో ఉన్నాయి. 1993 నుండి 94వ సంవత్సరంలో భారతదేశంలో 495 మిలియన్ కిలోల కృత్రిమ నూలు ఉత్పత్తి చేయబడింది. ఈ సింథటిక్ వస్త్రాలను భారతదేశం గర్వించతగ్గ స్థాయిలో ఎగుమతి చేస్తుంది. ప్రపంచ ఉత్పత్తిలో మొదటి స్థానం USA, భారత్లో మొదటి స్థానము మహారాష్ట్ర. 6. పంచదార పరిశ్రమ. భారతదేశంలో వ్యవసాయాధార పరిశ్రమలో నూలు వస్త్రాల తర్వాత పంచదార పరిశ్రమ ముఖ్యమైనది. ప్రపంచంలో అత్యధికంగా పంచదారను ఉత్పత్తి చేస్తున్న దేశాలలో భారతదేశం ఒకటి. వాణిజ్య పంట అయిన చెరకు పైన పంచదార పరిశ్రమ ఆధారపడి ఉంది. చెరకు గడలు త్వరగా ఎండిపోయి బరువును కోల్పోతాయి కాబట్టి వీటిని ఎక్కువ దూరం రవాణా చేయలేం. చెరకు గడలను నరికిన వెంటనే ఆలస్యం చేయకుండా ఫ్యాక్టరీలకు చేరకపోతే గడల్లోని సుక్రోజ్ పదార్థం తగ్గిపోతుంది. అందుచేతనే పంచదార కర్మాగారాలకు చెరకు పండే ప్రాంతాల్లోనే నెలకొల్పాలి. కాబట్టి ఈ కర్మాగారాలను చెరకు పండే ప్రాంతాలైన మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, బీహార్ రాష్ట్రాల్లో అత్యధికంగా కేంద్రీకృతమైనాయి. ఉత్తరప్రదేశ్లో పంచదార కర్మాగారాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. 2వ స్థానంలో మహారాష్ట్ర ఉంది. దేశంలో ప్రతి సంవత్సరం చెరకు ఉత్పత్తిలోనూ ధరలలోనూ తేడాలుండటం వల్ల పంచదార ఉత్పత్తి అస్థిరంగా ఉంటుంది. 2వది ఖనిజాధార పరిశ్రమలు. భారతదేశంలో ఆధునిక పరిశ్రమలు ప్రధానంగా ఖనిజాధారమైనవి. వీటిలో ఇనుము, ఉక్కు, సిమెంటు, ఎరువులు, పెట్రో రసాయనాలు, హెవీ ఇంజనీరింగ్ మరియు మెషిన్ టూల్స్ పరిశ్రమలు ముఖ్యమైనవి. ఇనుము, ఉక్కు పరిశ్రమ కోసం చూద్దాము. భారతదేశ శీఘ్ర పరిశ్రమీకరణకు ఇనుము, ఉక్కు పరిశ్రమయే కీలక లేదా మౌలిక పరిశ్రమ. యంత్రాలు, యంత్ర పరికరాలు, వివిధ రవాణా సాధనాల వంటి వేల కొలది ఉత్పత్తులు ఇనుము, ఉక్కు నుంచి తయారవుతాయి. ఆధునిక భారతదేశ నిర్మాతలలో ఒకరైన జంషెడ్ టాటా 1907వ సంవత్సరంలో జంషెడ్పూర్ వద్ద స్థాపించిన ప్రథమ ఇనుము, ఉక్కు కర్మాగారంతో దేశంలో ఆధునిక ఇనుము, ఉక్కు పరిశ్రమ ప్రారంభమైంది. అయితే స్వతంత్రం అనంతరం ముఖ్యంగా 2వ పంచవర్ష ప్రణాళిక కాలంలో రూర్కెలా, భిలాయ్, దుర్గాపూర్ల వద్ద మూడు ప్రధాన కర్మాగారాలు స్థాపన తర్వాతనే ఈ పరిశ్రమ శీఘ్రంగా అభివృద్ధి చెందింది. ఈ పరిశ్రమకు మౌలికంగా కావలసిన ముడి పదార్థాలు ఇనుప ఖనిజము, మాంగనీస్, క్రోమైట్, కోకింగ్, బొగ్గు మరియు సున్నపు రాయి లేదా డోలమైట్ వంటి కరిగించే ఫ్లక్స్ పదార్థాలు. ఈ ముడి పదార్థాల సేకరణకయ్యే వ్యయం ఎంత తక్కువగా ఉంటే వీటి వలన తయారయ్యే దుక్క, ఇనుము, ఉక్కుల ఖరీదు అంత తక్కువగా ఉంటుంది. అందుచేతనే అనేక ఉక్కు కర్మాగారాలు ప్రధాన ముడి పదార్థాలైన ఇనుప ఖనిజం, బొగ్గు క్షేత్రాలకు సమీపంలో నెలకొల్పబడతాయి. ఈ పరిశ్రమ భారతదేశంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉంది. ఈ పరిశ్రమలు ప్రభుత్వ రంగంలోనే ఎక్కువగా ఉంది. ఈ పరిశ్రమలో పెద్ద ప్రాథమిక సమకాలిత కర్మాగారాలు తక్కువగా వికేంద్రీకరించబడిన చిన్న కర్మాగారాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. పెద్ద ఇనుము, ఉక్కు కర్మాగారాలు చూద్దాము. స్వతంత్రానికి పూర్వం దేశంలో ఇనుము, ఉక్కు పరిశ్రమ ప్రగతి ప్రైవేట్ రంగాల్లో జరిగింది. 1830 పోర్ట్ నోవా, చెన్నై మొదటి ఉక్కు కంపెనీ. 1870 కుల్టీ, పశ్చిమ బెంగాల్ ఐరన్ వర్క్స్ కంపెనీ. 1907 జంషెడ్పూర్, జార్ఖండ్ టిస్కో, టాటా ఐరన్ అండ్ స్టీల్ కార్పొరేషన్ ప్రస్తుతం దేశంలో అతిపెద్ద ప్రైవేట్ సెక్టార్స్లోని ఏకైక స్టీల్ ప్లాంట్. 1908 హీరాపూర్, పశ్చిమ బెంగాల్. 1919 బార్నపూర్, పశ్చిమ బెంగాల్. IISCO ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ 1972లో భారత ప్రభుత్వం జాతీయం చేసింది. 1923 భద్రావతి, కర్ణాటక.
విశ్వేశ్వరయ్య ఐరన్ అండ్ స్టీల్ విస్కో 1962లో కర్ణాటక గవర్నమెంట్ జాతీయం చేయడం చేసింది. స్వతంత్రం తర్వాత ఐరన్ అండ్ స్టీల్ ఇండస్ట్రీ ప్రగతి గవర్నమెంట్ సెక్టర్లో విదేశీ సహకారంతో జరిగింది. రెండవ పంచవర్ష ప్రణాళికల్లో దుర్గాపూర్ పశ్చిమ బెంగాల్ బ్రిటన్ సహకారం, బిలాయ్ ఛత్తీస్గఢ్ రష్యా సహకారం, రూర్కెలా ఒడిశా జర్మనీ సహకారం. మూడవ పంచవర్ష ప్రణాళికల్లో బుకారో జంషెద్పూర్ రష్యా సహకారం. నాలుగవ పంచవర్ష ప్రణాళికల్లో విశాఖ ఏపీ రష్యా. దేశ తీర ప్రాంతాల్లోని ఏకైక స్టీల్ ప్లాంట్ సేలం తమిళనాడు రష్యా సహకారం. హోస్పేట్ విజయనగరం కర్ణాటక భారత ప్రభుత్వం. దేశంలో ఏకైక స్పాంజ్ ఐరన్ అండ్ స్టీల్ ప్లాంట్ పాలవంచ ఖమ్మం. ఇప్పుడు మనము టిస్కో కోసం చూద్దాం. టిస్కో అంటే టాటా ఇనుము ఉక్కు కంపెనీ. ఇది 1907వ సంవత్సరంలోని బీహార్లోని జంషెద్పూర్ వద్ద స్థాపించబడింది. ప్రైవేట్ రంగంలో ఇది అతిపెద్ద కర్మాగారం. ఇనుప ఖనిజం, నేల బొగ్గు కరిగించే పదార్థాల సరఫరాకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో ఈ కర్మాగారం నెలకొల్పబడింది. మయూర్భంజ్ సింగ్భూమ్ గనుల నుండి ఇనుప ఖనిజం, జూరియా నుండి బొగ్గు, సమీపంలోని ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని గనుల నుండి మాంగనీస్, సున్నపురాయి ఈ కర్మాగారానికి లభిస్తున్నాయి. ఇండియన్ ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ. ఈ కంపెనీ పశ్చిమ బెంగాల్లోని అసాన్సోల్ సమీపంలో 1918వ సంవత్సరంలో బర్నాపూర్, హిరాపూర్, కుల్టీల వద్ద 3 కర్మాగారాలను ప్రైవేట్ రంగంలో నెలకొల్పింది. 1972వ సంవత్సరంలో వీని నిర్వహణను ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. వీనికి కావలసిన ఇనుప ఖనిజం దామోదర్ లోయ నుండి, బొగ్గు రాణిగంజం క్షేత్రం నుండి, మాంగనీస్ సున్నపురాయి ఒడిశా నుండి, జల విద్యుత్ శక్తి దామోదర్ లోయ పథకం నుండి సరఫరా అవుతున్నాయి. మూడవది విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారం. 1923వ సంవత్సరంలోని కర్ణాటకలోని భద్రావతి వద్ద అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందిన పేరీ మరియు మార్షల్ కంపెనీ చే ఈ కర్మాగారం స్థాపించబడింది. దీని యాజమాన్యాన్ని 1962వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. కేమ్నగండి గనుల నుంచి ఇనుప ఖనిజం, సమీపంలోని అడవుల నుండి కర్బనం అంటే చార్కోల్, సారావతి పథకం నుండి జల విద్యుత్ శక్తి, స్థానికంగా మాంగనీస్, సున్నపురాయి ఈ కర్మాగారానికి లభిస్తున్నాయి. నాలుగవది రూర్కెలా ఉక్కు కర్మాగారం. 1959వ సంవత్సరంలో ప్రభుత్వ రంగంలో జర్మనీ సహకారంతో ఒడిశా రాష్ట్రంలో ఈ కర్మాగారం స్థాపించబడింది. దీనికి కావలసిన ఇనుప ఖనిజం కియం జహర్, సుందర్గఢ్ జిల్లా నుండి, బొగ్గు బొకారి, జెర్షియా, తాల్చేరు, కోర్బా క్షేత్రాల నుండి, జల విద్యుత్ శక్తి హిరాగుడ్ పథకం నుండి లభిస్తున్నాయి. 5 భిలాయ్ ఉక్కు కర్మాగారం. మధ్యప్రదేశ్లో 1959వ సంవత్సరంలో అప్పటి సోవియట్ యూనియన్ సహకారంతో ప్రభుత్వ రంగంలో ఈ కర్మాగారం స్థాపించబడింది. ప్రస్తుతం ఇది ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉంది. దీనికి కావలసిన మేలి రకపు ఇనుము ఖనిజం దుర్గ్, చందా, బస్తర్ జిల్లా నుండి, బొగ్గు కోర్బా, జుర్హియా క్షేత్రాల నుండి, మాంగనీస్ బాలాఘాట్ బంద్రా గనుల నుండి, సున్నపురాయి నందిని గనుల నుండి, విద్యుత్ కోర్బా థర్మల్ కేంద్రం నుండి లభిస్తున్నాయి. 6 దుర్గాపూర్ ఉక్కు కర్మాగారం. బ్రిటన్ సహాయంతో 1959వ సంవత్సరంలో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ రంగంతో ఈ కర్మాగారం నెలకొల్పబడింది. ఘారియా బొగ్గు గనుల సమీప్యం, దామోదర్ లోయ పథక సమోదయం, కోల్కతా ఓడరేవు ఈ కర్మాగార స్థాపనకు అనుకూలించిన ప్రధాన అంశాలు. 7 బొకారో ఉక్కు కర్మాగారం. 1964వ సంవత్సరంలో బొకారో దామోదర్ నదుల సంగమ ప్రాంత సమీపంలో అప్పటి సోవియట్ యూనియన్ సహకారంతో ప్రభుత్వ రంగంలో జార్ఖండ్లో ఈ కర్మాగారం స్థాపించబడింది. దీనికి కావలసిన ఇనుప ఖనిజం కియం జహర్ నుండి, సున్నపురాయి పలమా జిల్లా నుండి, బొగ్గు ఝరియా నుండి, జల విద్యుత్ శక్తి దామోదర్ లోయ పథకం నుండి లభిస్తున్నాయి. హెచ్ఎంటి హిందుస్థాన్ మిషన్ టూల్స్. దేశంలో హెచ్ఎంటి ప్లాంట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే శ్రీనగర్, హైదరాబాద్ ఎలక్ట్రిక్ బల్బ్స్, బెంగళూరు వాచెస్, కాల్నుసేరి కేరళ, గ్రైండర్స్
అండ్ గేర్స్. పింజోర్ హర్యానా ట్రాక్టర్స్. అజ్మీర్ గ్రైండర్స్ గేర్స్. బెల్ భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ దేశంలో 6 యూనిట్లు ఉన్నాయి. భోపాల్ 1956లో రైల్వే ఎలక్ట్రిక్ ఇంజిన్స్. జమ్మూ అండ్ కాశ్మీర్ ఎలక్ట్రిక్ ట్రాన్స్ఫార్మర్స్ టర్బైన్స్ విద్యుత్ సరఫరా. హరిద్వార్ ఉత్తరాఖండ్ ఎలక్ట్రానిక్ ట్రాన్స్ఫార్మర్లు టర్బైన్స్ విద్యుత్ సరఫరా మరియు పంపిణీకి సంబంధించిన వీటి భాగాలు. బెంగళూరు హైదరాబాద్ తిరుచినాపల్లి కూడా వీటికి సంబంధించినవే. హాల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. నాసిక్ విమానాల బాడీలు ఎయిర్ ఫ్రేమ్స్. కోరాపుట్ ఒరిస్సా విమానాల ఇంజిన్లు. హైదరాబాద్ విమానాల ఎలక్ట్రికల్ పరికరాలు. లక్నో ప్యాసింజర్ విమానాలు. కాన్పూర్ ఉత్తరప్రదేశ్ విమానాల విడిభాగాలు. బెంగళూరు విమానాల అసెంబ్లింగ్ యూనిట్. హాల్ ప్రధాన కార్యాలయం ఇక్కడ కలదు బెంగళూరులో. ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్. ఋషికేష్ ఉత్తరాఖండ్ యాంటీబయాటిక్ మెడిసిన్స్. ఐడిపిఎల్ ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్. ఋషికేష్ ఉత్తరాఖండ్ యాంటీబయాటిక్ మెడిసిన్స్. ముజాఫర్పూర్ బీహార్ కామన్ డ్రగ్స్. గుర్గాన్ హర్యానా ఫార్ములేషన్స్ రీసెర్చ్ యూనిట్. చెన్నై సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్. హైదరాబాద్ సింథటిక్ డ్రగ్స్. అనెస్థేషియాగా క్లోరోఫామ్ను వాడతారు. హెచ్ఏబిఎల్ హిందుస్థాన్ యాంటీబయాటిక్స్ లిమిటెడ్. పూణే సమీపంలోని పింప్రి. హెచ్సిఎల్ హిందుస్థాన్ కేబుల్స్ లిమిటెడ్. హైదరాబాద్ రూప్ నారాయణపూర్ వెస్ట్ బెంగాల్. అల్యూమినియం పరిశ్రమలు చూద్దాం. దేశంలో పబ్లిక్ సెక్టర్లో గల ఏకైక పరిశ్రమ. దేశంలో 6 యూనిట్లు కలవు. బాల్కో భారత్ అల్యూమినియం కంపెనీ 2 యూనిట్లు. 1 కోర్బా ఛత్తీస్గఢ్. 2 రత్నగిరి మహారాష్ట్ర. రెండవది INDALCO ఇండియన్ అల్యూమినియం కంపెనీ. 1 హీరాకుడ్ ఒడిశా. 2 బెల్గాం కర్ణాటక. 3 అల్వార్ కేరళ. 4 నేషనల్ అల్యూమినియం కంపెనీ. 2 కూడా ఒడిశాలోనే ఉన్నాయి. ఇంకొకటి హిండాల్కో HINDALCO హిందుస్థాన్ అల్యూమినియం కంపెనీ ఉత్తరప్రదేశ్ రేణికోట్. మాల్కో మద్రాస్ అల్యూమినియం కంపెనీ మొట్టూరు తమిళనాడు. అల్యూమినియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జైక్నగర్లో ఉంది. ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ దేశంలో భారీ మధ్య తరహా వాహనాల తయారీలో ప్రథమ స్థానం టాటా మోటార్స్. దేశంలో జీపుల తయారీ ప్రథమ స్థానం మహేంద్ర అండ్ మహేంద్ర. దేశంలో మారుతి కార్లు తయారీ చేసే ప్రాంతం గుర్గాన్ హర్యానా మారుతి ఉద్యోగ్ లిమిటెడ్. అంబాసిడర్ కార్లు కోల్కతా హిందుస్థాన్ మోటార్స్ లిమిటెడ్. దేశంలో సైకిల్ తయారీ ప్రసిద్ధి చెందిన ప్రాంతం లూధియానా పంజాబ్. ఆట వస్తువులు స్పోర్ట్స్ తయారీకి ప్రసిద్ధి చెందినవి పటియాలా పంజాబ్. సిమెంట్ పరిశ్రమ ప్రపంచంలో అత్యధికంగా సిమెంట్ను ఉత్పత్తి చేస్తున్న దేశాలలో భారతదేశం ఒకటి. దేశంలో భవనాలు ఇతర కట్టడ నిర్మాణ కార్యకలాపాల ప్రగతి సిమెంట్ ఉత్పత్తి వినియోగాల ద్వారా తెలుస్తుంది. సున్నపు రాయి డోలమైట్ పింగాణి మన్ను చైనాక్లే జిప్సం బొగ్గు ఈ పరిశ్రమకు ముఖ్యంగా కావలసిన ముడి పదార్థాలు. వీటిలో సున్నపు రాయి అధిక పరిణామంలో కావాలి కాబట్టి సిమెంట్ కర్మాగారాలు సున్నపు రాయి నిక్షేపాలకు అతి సమీపంలో నెలకొల్పబడతాయి. భారతదేశంలో 1904వ సంవత్సరంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారం చెన్నైలో నిర్మించబడింది. 1950 నుంచి 51వ సంవత్సరంలో 2.7 మిలియన్ల టన్నుల సిమెంట్ని ఉత్పత్తి చేసినది. దేశంలో తమిళనాడు రాష్ట్రం అత్యధికంగా సిమెంట్ను ఉత్పత్తి చేస్తుంది. మధ్యప్రదేశ్ బీహార్ గుజరాత్ రాజస్థాన్ కర్ణాటక ఆంధ్రప్రదేశ్ ఒడిశా మరియు వివిధ అభివృద్ధి కార్యకలాపాలలో సిమెంటుకు పెరుగుతున్న గిరాకీ వల్ల భారతదేశ సిమెంట్ పరిశ్రమ దివ్యమైన భవిష్యత్తు ఉంది. చమురు శుద్ధి పరిశ్రమ దేశంలో ఉత్పత్తి అయ్యే ముడి చమురు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్న ముడి చమురును చమురు శుద్ధి కర్మాగారాల్లో వివిధ ప్రక్రియల ద్వారా శుద్ధి చేయడం వలన తేలికపాటి నూనెలు కిరసనాయిలు డీజిలు గ్రీజు మొదలైన లూబ్రికెంట్లు మొదలైన అనేక ఉత్పత్తులు లభిస్తాయి. ప్రస్తుతం దేశంలో 19 చమురు శుద్ధి కర్మాగారాలు ఉన్నాయి. వాటిలో దిగ్బై వద్దనున్న అస్సాం ఆయిల్ కంపెనీ మాత్రం ప్రైవేట్ రంగంలోనూ
మిగిలినవి ప్రభుత్వ రంగంలోనూ ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో కర్మాగారాల్లో 2 బొంబాయి సమీపంలో ట్రాంబే వద్ద, విశాఖపట్నం గౌహతి సమీపంలో నూన్మతి, బీహార్లో బౌరాని, గుజరాత్లో కోయలి, చెన్నై, కొచ్చిన్, కోల్కతా సమీపంలో హల్దియా, అస్సాంలోని బొంగయిన్గావ్, ఉత్తరప్రదేశ్లోని మధుర వద్ద ఒక్కొక్క కర్మాగారం ఉంది. వీటిని రొమేనియా, సోవియట్ యూనియన్, ఇరాన్, ఇరాక్ మరియు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని కొన్ని ప్రైవేట్ కంపెనీల సహకారంతో నిర్మించారు. మధురలోని కర్మాగారం దేశంలో అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం. వాయువ్య భారతదేశ అవసరాలను తీర్చగల 6 మిలియన్ టన్నుల చమురు శుద్ధి చేసే సామర్థ్యం దీనికి ఉంది. దీనికి కావలసిన ముడి చమురు బొంబాయి హై, ఇరాక్, పర్షియా సింధు శాఖలలో చమురు క్షేత్రాల నుండి సరఫరా అవుతున్నది. ప్రీవియస్గా మనము చమురు శుద్ధి పరిశ్రమలు 19 కోసం మనము చూసాం కదండి. సో అందుకే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అవి నౌక నిర్మాణ పరిశ్రమ కోసం చూద్దాము. భారీ ఇంజనీరింగ్ పరిశ్రమల్లో నౌక నిర్మాణం ఒకటి. నౌకాయానానికి అనుకూలంగా లోతైన నీరు, సమీపంలో విశాలమైన సమతల భూభాగం, ఇనుము, ఉక్కు, కలప వంటి ముడి పదార్థాల సామర్థ్యత, మంచి నైపుణ్యులైన చౌకగా లభించే శ్రామిక శక్తి నౌక నిర్మాణ పరిశ్రమకు అవసరమైన ముఖ్యాంశాలు. స్వతంత్రానికి పూర్వం మన నౌక నిర్మాణం పరిశ్రమ అంతగా అభివృద్ధి చెందలేదు. మనకు కావలసిన నౌకలు దిగుమతి చేసుకోబడేవి. స్వతంత్రం అనంతరం ఈ పరిశ్రమ అభివృద్ధికి భారత ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధను తీసుకుంది. దేశంలో నేడు 4 నౌక నిర్మాణ కేంద్రాలున్నాయి. 1 విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్, 2 కలకత్తాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డింగ్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్, 3 కొచ్చిన్లోని కొచ్చిన్ షిప్ యార్డ్, 4 బొంబాయిలోని మాజ్గావ్ డక్. ఇవిగాక పడవలు, స్టీమర్ల తయారీకి, మరమ్మతులకు 15 కేంద్రాలు కూడా ఉన్నాయి. దేశంలోని నౌక నిర్మాణ కేంద్రంలో విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ పెద్దది. ఈ కేంద్రంలో సముద్రయానానికి అనువైన ఓడలు, యుద్ధ నౌకలు, ప్రయాణికుల ఓడలు, సరుకు రవాణా నౌకలు మొదలైన వివిధ రకాల నౌకల నిర్మాణం జరుగుతున్నది. సంవత్సరానికి 3 నౌకలను నిర్మించే సామర్థ్యం ఈ కేంద్రానికి ఉంది. బొంబాయిలోని మజ్గావ్ డాక్ భారత నౌక దళానికి కావలసిన మామూలు యుద్ధ నౌకలను, ఫిరంగులు అమర్చబడిన నౌకలను, ఇతర నౌకలను నిర్మిస్తుంది. కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కేంద్రం సముద్ర నౌకలు, నావలు, స్టీమర్లు మరమ్మతులను చేస్తున్నది. కొచ్చిన్ షిప్ యార్డ్ భారీ నౌకల నిర్మాణానికి అనువుగా జపాన్ సహాయంతో స్థాపించబడింది. ఇది నౌకలకు మరమ్మతులను కూడా చేస్తున్నది. కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ కేంద్రం సముద్ర నౌకలు, నావలు, స్టీమర్లు మరమ్మతులను చేస్తుంది. కొచ్చిన్ షిప్ యార్డ్ భారీ నౌకల నిర్మాణానికి అనువుగా జపాన్ సహాయంతో స్థాపించబడింది. ఇది నౌకలకు మరమ్మతులను కూడా చేస్తున్నది. దేశంలోని నౌక నిర్మాణ పరిశ్రమ 1952లో విశాఖ ప్రైవేట్ సెక్టర్లో ఏర్పాటు చేసిన సింధియా స్టీమ్ నావిగేషన్తో ప్రారంభం. ఈ సంస్థ తయారు చేసిన తొలి నౌక పేరు జల ఉష. దీన్ని 1949లో నాటి ప్రధాని నెహ్రూ జల ప్రవేశం చేయించారు. 1952లో భారత ప్రభుత్వం సింధియా కంపెనీని జాతీయం చేస్తూ హిందుస్థాన్ షిప్ యార్డ్ HSYగా పేరు మార్చింది. ఆపరేషన్ సీ బర్డ్ ఇది క్వరార్, కర్ణాటకలో ఉంది. ఇది దేశంలోనే అతిపెద్ద నౌక స్థావరం. రైల్వే ఇండస్ట్రీ కోసం చూద్దాము. రైల్వే లోకోమోటివ్ ఇండస్ట్రీస్ BHEL బెల్ భోపాల్లో ఉంది. ఎలక్ట్రిక్ రైల్వే ఇంజిన్స్ తయారు చేస్తుంది. చిత్తరంజన్ పశ్చిమ బెంగాల్ ఎలక్ట్రిక్ రైల్వే ఇంజిన్స్. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ వారణాసి ఉత్తరప్రదేశ్ డీజిల్ రైల్వేస్ ఇంజిన్స్. టెల్కో టాటా అండ్ ఎలక్ట్రికల్ లోకోమోటివ్ కంపెనీ జంషెద్పూర్ ఎలక్ట్రికల్ ఇంజిన్స్ని ప్రైవేట్ రంగంలో రైల్వే ఎలక్ట్రిక్ ఇంజిన్లు తయారు చేసే ఏకైక సంస్థ. రైల్వే కోచ్ ఫ్యాక్టరీస్ IRCF ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ శ్రీపెరంబూర్ తమిళనాడు. 2 టైర్ AC కోచెస్ అండ్ ప్యాసింజర్ కోచెస్. RCF రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కకుర్తల పంజాబ్. 3 టైర్ AC కోచెస్. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ బెంగళూరు ప్యాసింజర్ కోచెస్. రైల్వే వీల్స్ అండ్ యాక్సిస్ ప్లాంట్ యలహంక బెంగళూరు రైలు చక్రాలు అండ్ ఇరుసుములు. రైల్వే డీజిల్ కాంపోనెంట్ వర్క్స్ పటియాలా పంజాబ్ డీజిల్ ఇంజిన్ విడిభాగాలు. అటవీ ఆధార పరిశ్రమలు చూద్దాము.
అటవీ వనరుల నుండి లభించే వివిధ ఉత్పత్తులు కాగితము, అగ్గిపెట్టెలు, క్రీడా వస్తువులు, లక్క, కలప మొదలైన అనేక పరిశ్రమల స్థాపనకు దోహదం చేస్తున్నాయి. కాగితం పరిశ్రమ కాగితం తయారీకి ప్రధానంగా కర్రగుజ్జు, కాస్టిక్ సోడా, సోడా యాష్, బ్లీచింగ్ పౌడర్, సాల్ట్ కేక్ వంటి ముడి పదార్థాలు మరియు స్వచ్ఛమైన నీరు, నిరాటకంగా సఫారా, చౌకగా లభించే జల విద్యుత్ శక్తి కావాలి. కర్రగుజ్జు తయారీకి శృంగాకార చెట్ల కలప, వెదురు, గడ్డి ముఖ్యమైన ముడి సరుకులు. భారతదేశంలో కర్రగుజ్జు తయారీలో వెదురు అతి ముఖ్యమైనది. కాగిత పరిశ్రమ ప్రాథమికంగా ముడి పదార్థ ఆధార పరిశ్రమ కాబట్టి దేశంలోని కాగిత మిల్లులు ఎక్కువగా కర్రగుజ్జు సరఫరా కోసం అటవీ ప్రాంతాలకు సమీపంలో నెలకొల్పబడతాయి. దేశమంతా విస్తరించి ఉన్న పరిశ్రమలో కాగితం ఒకటి. పశ్చిమ బెంగాల్లో ఈ పరిశ్రమ అగ్రగామిగా ఉంది. ఇక్కడి కోల్కతా కేంద్రంగా కాగితం అత్యధికంగా ఉత్పత్తి అవుతున్నది. మహారాష్ట్ర, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్. ఈ పరిశ్రమ బాగా అభివృద్ధి చెందిన ఇతర ముఖ్య రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలోని ఆంధ్రప్రదేశ్ కాగితం మిల్లు, సిరాపూర్ కాగితం మిల్లు ముఖ్యమైనవి. కాగితం దళసరి కాగితం పేపర్ బోర్డ్ యొక్క ఉత్పత్తి 1951వ సంవత్సరంలో 1.3 లక్షల టన్నులు ఉంది. ప్రస్తుతం దేశంలో ఉత్పత్తి అవుతున్న దళసరి కాగితం న్యూస్ ప్రింట్ మన అవసరాలకు సరిపోనందున దానిని దిగుమతి చేసుకుంటున్నాము. 1832లో మొదటి కాగిత పరిశ్రమ శరణ్పూర్ వెస్ట్ బెంగాల్లో స్థాపించారు. 1870 మొదటి అధునాతన కాగిత పరిశ్రమ బాలిగంజ్ వెస్ట్ బెంగాల్లో స్థాపించారు. దేశంలో కాగిత ఉత్పత్తంలో మొదటి ప్లేస్ మహారాష్ట్రకు ఉంది. న్యూస్ ప్రింట్ తయారీలో ప్రసిద్ధిగాంచిన ప్రాంతం నేపనగర్, మధ్యప్రదేశ్. ఇందిరా వికాస్ పత్రాలు, సెక్యూరిటీ బాండ్లు, కరెన్సీ పేపర్ల తయారీకి ప్రసిద్ధి దేవాస్, మహారాష్ట్ర. ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన భారీ మధ్య తరహా పరిశ్రమలు బీడీఎల్, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, హైదరాబాద్. బాంబులు, పిస్టల్, మిజైల్స్కు చెందిన విడిభాగాలు మిధాన్, మిశ్రయ డాట్స్ నిగమ్ లిమిటెడ్, హైదరాబాద్. మిశ్రమ లోహాలు ఈసీఐఎల్, ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, హైదరాబాద్. కంప్యూటర్లు, టీవీలు ఎన్ఎఫ్సి, న్యూక్లియర్ ఫ్యూయల్స్ కాంప్లెక్స్, హెచ్ఐడి, యురేనియం శుద్ధి, ఐసిఆర్ఐఎస్ఏటి, ఇంటర్నేషనల్ క్రాప్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఫర్ సెమీ ఎరిట్రోపిక్స్, హైదరాబాద్. హిందుస్థాన్ జింక్స్ లిమిటెడ్, విశాఖ. బిహెచ్పివి, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్ లిమిటెడ్, విశాఖపట్నం. ఎరువులు మరియు రసాయన పరిశ్రమలకు సంబంధించిన ప్లేట్స్ అండ్ వెజల్స్. ఏపీలోని ముఖ్యమైన కుటీర పరిశ్రమలు ఖద్దర్ వస్త్రాలు, పొద్దూరు. చేనేత వస్త్రాలు చీరాల, ప్రకాశం. అద్దకపు వస్త్రాలు మచిలీపట్నం, కృష్ణా. ఇత్తడి వస్తువులు పెంబర్తి. కోయ బొమ్మలు నిర్మల్, ఆదిలాబాద్. చందనపు బొమ్మలు తిరుచునాపూర్, తిరుపతి. లక్క బొమ్మలు ఏటుకొప్పాక, విశాఖ. సిరి చేపలు మహబూబ్ నగర్, నెల్లూరు. కొండపల్లి బొమ్మలు కృష్ణా జిల్లా, కొండపల్లి. పోసలు, గాజులు శ్రీకాళహస్తి, గుత్తి, అనంతపురం జిల్లా, పాపనాయుడుపేట. సంగీత పరికరాలు బొబ్బిలి, పిఠాపురం, జగ్గైపేట. వెండి నగిషి వస్తువులు హైదరాబాద్, కరీంనగర్. అగరవత్తులు హైదరాబాద్, వేటపాలెం. అసమతుల్య పారిశ్రామిక అభివృద్ధి. భారతదేశంలో పరిశ్రమల విస్తరణలో విషమత అంటే అసమానత ఉంది. అవసరమైన ముడి పదార్థాల విస్తరణలోని విషమత, విద్యుత్ శక్తి వనరులు ఈ అసమాన విస్తరణకు కొంత కారణమైతే పెద్ద పట్టణాల్లోనే కేంద్రీకృతమైన ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు మరియు అవసరమైన ఇతర మార్కెట్ పరిస్థితులు మరికొంత కారణమవుతున్నాయి. అవసరమైన ముడి పదార్థాలు అందుబాటులో ఉన్నందున బీహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, ఒడిశా రాష్ట్రాలు గల ఈశాన్య ద్వీపకల్ప ప్రాంతాల్లో భారీ మెటలర్జికల్ పరిశ్రమలు కేంద్రీకృతమై ఉన్నాయి. రాజస్థాన్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా లోహ పరిశ్రమలు చెప్పుకోదగినంతగా అభివృద్ధి చెందాయి. వ్యవసాయాధార పరిశ్రమల్లో నూలు వస్త్రాలు గుజరాత్, మహారాష్ట్రలోను, జనుము వస్త్రాలు పశ్చిమ బెంగాల్లోను, పంచదార పరిశ్రమ ఉత్తరప్రదేశ్, మహారాష్ట్రలోనూ ఎక్కువగా కేంద్రీకృతమైనాయి. కాగితం, పొరచెక్క, అగ్గిపెట్టెలు, జిగురులు, లక్క వంటి అటవీ ఆధార పరిశ్రమలు వివిధ రాష్ట్రాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా కేంద్రీకృతమయ్యాయి.
సున్నపు రాయి లభ్యతపై ఆధారపడి సిమెంట్ పరిశ్రమ విస్తరించింది. అనేక చమురు శుద్ధి కర్మాగారాలు పెట్రోలియం ఉత్పత్తి కేంద్రాలకు సమీపంలో ఉన్నాయి. తత్ఫలితంగా భారతదేశంలో పారిశ్రామిక అభివృద్ధి అత్యధికంగా కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాలలో కొన్ని పరిశ్రమలు స్థాపించడం ద్వారా ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిలో సమతూకాన్ని సాధించి ఆయా ప్రాంతాల అవసరాలను తీర్చడానికి భారత ప్రభుత్వం ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో ఒక నూతన విధానాన్ని అనుసరించాలి. తత్ఫలితంగా ముడి పదార్థాల మీద తక్కువగా ఆధారపడి మెకానికల్ ఇంజనీరింగ్, విద్యుత్ పరికరాలు, ఆటోమొబైల్స్, ఎరువులు, నూలు వస్త్రాలు, అనేక వినియమ వస్తువుల పరిశ్రమలను దేశమంతటా నెలకొల్పబడతాయి. పారిశ్రామికంగా వెనుకబడిన ప్రాంతాల్లో ముడి పదార్థాలు లభించకపోయినప్పటికీ ఇనుము, ఉక్కు వంటి భారీ పరిశ్రమలు విశాఖపట్నం, సేలం, హోస్పేట్ల వద్ద, చమురు శుద్ధి కర్మాగారాలు మధుర, బౌరణిల వద్ద స్థాపించబడ్డాయి. పారిశ్రామికంగా వెనుకబడిన జిల్లాలను ప్రభుత్వం గుర్తించి ఆ జిల్లాలలో వీలైనన్ని పారిశ్రామిక కేంద్రాల స్థాపనకు సబ్సిడీలు, రుణ సహాయం, లైసెన్సులు, విధాన సరళీకరణ వంటి అనేక రాయితీల ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహిస్తుంది. భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు. భారతదేశంలోని పరిశ్రమల విస్తరణ ద్వారా మనకు అవగతమైన విషయం ఏమిటంటే కొన్ని ప్రాంతాల్లోనే కొన్ని పరిశ్రమలు ఎక్కువగా కేంద్రీకృతమై మిగిలిన ప్రాంతాల్లో తక్కువగా కానీ అసలు లేకపోవడం కానీ జరిగింది. ఒకే పరిశ్రమ భారీగా కానీ వివిధ రకాల పరిశ్రమలు కానీ ఎక్కువగా కేంద్రీకృతమైన ప్రాంతాలను పారిశ్రామిక ప్రాంతాలు అంటారు. భారతదేశంలో 6 ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలను గుర్తించవచ్చు. అవి: హుగ్లీ పారిశ్రామిక మేఖల ఒకటి. భారతదేశంలోని అతి ముఖ్యమైన పారిశ్రామిక ప్రాంతాల్లో ఇది ఒకటి. వస్త్రాలు, ఇంజనీరింగ్ వస్తువులు, రసాయనాలు, తోళ్లు, కాగితం, అగ్గిపెట్టెలు వంటి ముఖ్య పరిశ్రమలు ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. కోల్కతాలోని రేవు సౌకర్యాలు, బొగ్గు క్షేత్రాల సమీప్యత, జనుము మరియు తోళ్ల ఉత్పత్తి చేసే ప్రాంతాలు, చౌకైన నౌక రవాణా, స్వచ్ఛమైన నీటి లభ్యత మరియు వ్యర్థ పదార్థాల విసర్జన సదుపాయాలు ఉండటం, ఆకర్షణీయాలైన హుగ్లీ నదికి సమీపంలో ఈ పరిశ్రమలు స్థాపించబడ్డాయి. రెండవది బొంబాయి, పూణే మేఖల. నూలు వస్త్రాలు, ఇంజనీరింగ్, చమురు శుద్ధి, ఎరువులు, రసాయన పరిశ్రమలు ఈ మేఖలలో చాలా ఎక్కువగా కేంద్రీకృతమై ఉన్నాయి. బొంబాయిలోని రేవు సౌకర్యాలు, మార్కెట్, ఇతర వ్యవస్థాపన ఇన్ఫ్రాస్ట్రక్చర్, అవస్థాపన సదుపాయాలు, పత్తి పండే ప్రాంతాలు, పెట్రోలియం దొరికే ప్రాంతాల సమీప్యత ఈ ప్రాంతాల్లో అనేక పరిశ్రమలు కేంద్రీకృతం అవడానికి అనుకూల అంశాలైనాయి. 3. అహ్మదాబాద్, బరోడా ప్రాంతం. నూలు వస్త్రాలు, ప్లాస్టిక్ వస్తువులు, ఎరువులు, రసాయనాలు, ఇంజనీరింగ్ వస్తువులకు సంబంధించిన పరిశ్రమలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది. అధిక పరిమాణంలో లభించే ముడిపత్తి, చౌకగా సరఫరా అయ్యే విద్యుత్ శక్తి, సమృద్ధిగా దొరికే నిపుణులైన కార్మికుల లభ్యత ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి ముఖ్య కారకులు. 4. మదురై, కోయంబత్తూర్, బెంగళూరు ప్రాంతం. నూలు, ఉన్ని, పట్టు వస్త్రాలకు, తోళ్లు, ఇంజనీరింగ్, రసాయన పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఎక్కువగా కేంద్రీకృతమైనాయి. చౌకగా ముడిపత్తి, పట్టు, పెద్ద మార్కెట్, చౌక జల విద్యుత్ శక్తి, నిపుణులైన శ్రామికుల లభ్యత మొదలైన ముఖ్య కారణాల వల్ల ఈ ప్రాంతంలో అనేక పరిశ్రమలు స్థాపించబడ్డాయి. 5. చోటా నాగపూర్ ప్రాంతం. ఇనుప ఖనిజం, బొగ్గు, మాంగనీస్, మైకా, సున్నపు రాయి, బాక్సైట్ వంటి ముఖ్య ఖనిజాల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని కొంత భాగం ఈ ప్రాంతంలోనే ఉంది. కాబట్టి ఈ ప్రాంతం భారీ పరిశ్రమలకు, ముఖ్యంగా అసాన్సోల్, ధన్బాద్, బొకారో, రాంచీ, కుల్టీ, బరన్పూర్, దుర్గాపూర్, జంషెద్పూర్ల వద్ద కేంద్రంగా ఉంది. ఈ ప్రాంతాన్ని పశ్చిమ జర్మనీలోని రూర్ ప్రాంతంతో పోలిస్తారు. రూర్ ప్రాంతంతో పోల్చే ప్రాంతం ఏది? చోటా నాగపూర్ ప్రాంతం. 6. మధుర, ఢిల్లీ, షహరాన్పూర్, అంబాలా ప్రాంతం. నూలు వస్త్రాలు, గాజు, రసాయనాలు, ఇంజనీరింగ్, కాగితం, చమురు శుద్ధి, ఆటోమొబైల్స్ వంటి అనేక రకాల పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఈ ప్రాంతంలోని అతిపెద్ద పారిశ్రామిక కేంద్రం. కొన్ని కీ పాయింట్స్ చూద్దామండి. నూలు వస్త్రాలు, పంచదార, పొగాకు, తోళ్లు, ఖాద్య తైలం, సహజ రబ్బరు ఇవి ముఖ్య వ్యవసాయ పరిశ్రమలు. వస్త్ర పరిశ్రమ మన దేశంలో అతి పురాతన మరియు అతిపెద్ద పరిశ్రమ.
దీనిలోకి నూలు, జనుము, ఉన్ని, పట్టు, సింథటిక్ వస్త్ర పరిశ్రమలు వస్తాయి. దేశం శీఘ్రంగా పారిశ్రామిక అభివృద్ధి సాధించడానికి ఇనుము, ఉక్కు పరిశ్రమ కీలకం. ముఖ్యమైన ఇనుము, ఉక్కు కర్మాగారాలు టాటా ఇనుము ఉక్కు కర్మాగారం, ఇండియన్ ఇనుము ఉక్కు కంపెనీ, విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కంపెనీ, రూర్కెలా, భిలాయి, దుర్గాపూర్. భారతదేశంలోని ప్రధాన పారిశ్రామిక ప్రాంతాలు హుగ్లీ, బొంబాయి, పూనా, అహ్మదాబాద్, బరోడా, మదురై, కోయంబత్తూర్, బెంగళూరు, చోటా నాగపూర్, మధుర, ఢిల్లీ, షహరాన్పూర్, అంబాలా ప్రాంతాలు. ఓకేనండి, ఈ సిరీస్లో మనము ఇండియన్ ఇండస్ట్రీస్ కోసం చూసాము. అండ్ ఇందులో నేను 90s బేస్ ఇయర్గా తీసుకున్నానండి. సో ఎప్పుడైనా మనం ఏదైనా రిటర్న్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనకి బేస్ ఇయర్ ఒకటి తీసుకుని దాన్ని కరెంట్ ఇయర్తో మనం కంపేర్ చేస్తూ రాస్తే కనుక బెటర్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.